హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నిన్న ఐకియాలో వీడియో అయితే చేసి పెట్టాను కదా, అట్లానే పార్ట్ 2 వీడియో అనమాట. ఇది కంటిన్యూషన్ అయితే ఉండబోతుంది. సో లంచ్ టైం అయితే అయ్యింది, మాకేమీ దొరకక ఈ బ్రెడ్ పీసులు, అదే చీజ్ బ్రెడ్ పీస్ అనమాట, అది పిజ్జా లాంటిది, అది కొనుక్కొని తిన్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్ బోర్డ్స్, స్టోర్ చేసుకునేవి, ఇట్లా థీమ్స్, లైట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చరికి ఐకియా బ్యాగ్. అక్కడ మనం ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే అది తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఇట్లా నెట్టుకొని వెళ్ళేవి కూడా ఉంటాయి. ఇదేంటో కూడా తెలీదు, అర్థం అవ్వలేదు నాకు. అటు ఇటు చూసి అక్కడ పెట్టేసి, ఇది వచ్చేసరికి మళ్ళీ బెడ్రూమ్ సెటప్ అనమాట. ఇంట్లోనే ఎట్లా సెటప్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అన్నీ అక్కడ దుప్పటి, దిండు కవర్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి కావాలి అంటే కొనుక్కోవచ్చు. అక్కడ చూసి ఎలా ఉంటుంది అని చూడ్డానికైతే అలా అన్నీ పరిచి పెట్టి ఉంటారు. చూడండి, వెనక డెకరేటివ్గా థీమ్ మొత్తం అదే ఉంటుందన్నమాట. ఒక థీమ్ బ్లాక్ కలర్ సెట్ చేశారు అంటే దానికి సంబంధించినవి అన్నీ ఆపోజిట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ టీవీ, ఇప్పుడు వెనకొసరికి ఎల్లో కలర్, దానికి వైట్ కలర్ టేబుల్, అట్లాగా. మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. తర్వాత వచ్చరికి డైనింగ్ సెట్ అనమాట. డైనింగ్ ఫుడ్ తినడానికి ప్లేట్స్, స్పూన్స్, అట్లా మనం రౌండ్ తిప్పుతాం కదా. ఇది పిల్లలు ఫుడ్ తినడానికంట 5400 ఏమో ఉంది. పిల్లలు కూర్చొని తింటూ ఉంటారు కదా, అది. ఇది తెలిసిందే కదా, కిచెన్లో ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. కిచెన్ కింద స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఆ గరిట 700 అంట. కుక్కర్లు ఏమో 3000 అట్లా ఉన్నాయి. జగ్గులు, గ్లాసులు, ఇవి వచ్చరికి పింగాణి ప్లేట్లు అనమాట. ఇది ఏంటంటే జగ్గు లాంటిదే, ఎట్లా ఓపెన్ చేయాలో కూడా అర్థం కాలే నాకు అసలు. నొక్కా ఇంక అక్కడ పక్కన పెట్టేసి వచ్చా. ఇది వచ్చేసరికి రౌండ్ తిరిగిద్ది, ఏది కావాలంటే అది తీసుకునేలాగా అనమాట. అందులో కర్రీస్ అట్లా కూడా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రిడ్జ్ కూడా అక్కడే పెట్టారు. నేను ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశాను మీకు చూపిద్దామని చెప్పి. హయ్యర్ కంపెనీదో మరి ఏదో కంపెనీ ఇది. ఈ విధంగా వెళ్తుంటే మా పాపని నేను కొంచెం సేపు, మా వారు కొంచెం సేపు అట్లా ఎత్తుకున్నాము. అట్లా ఒక సెట్ తర్వాత ఒక సెట్ అట్లా ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ బెడ్రూమ్ సెటప్ అయితే వచ్చింది. బెడ్రూమ్లో బెడ్, ఇంకొక థీమ్ అనమాట ఇది. ఇందాక ఎల్లో విత్ బ్లాక్ చూసారు కదా, ఇప్పుడు వార్డ్ బోర్డ్స్తో సహా ఉన్నాయి. అంటే మనం బట్టలు పెట్టుకోవడానికి బెడ్రూమ్లో ఎట్లాంటి థీమ్ అయితే బాగుంటుంది అన్నట్టు. మా పాప మాత్రం బెడ్ మీద భలే ఎంజాయ్ చేస్తుంది. మా వారు బాగా ఆడిపిస్తున్నారు, ఎగురుతుందనమాట. మా మాహిర్ అయితే ఈ చైర్లో సెటిల్ అయిపోయాడు. చూడండి ఎలా తిరుగుతున్నాడో. నేను వార్డ్ బోర్డ్సా కాదా అని చెప్పి వాళ్ళందరూ అక్కడ డిస్కషన్ పెట్టుకుంటే నేను అటు రివర్స్లో వెళ్ళి ఓపెన్ చేశాను. వెనక ఎవరో మాట్లాడుకుంటున్నారు, మనకి ఎందుకు, మన పని మనం చేసుకోక ఏదో వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నట్టు అటు వెళ్ళా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాత్రూమ్ సెటప్ అనుకుంటా. అదే మిర్రర్ అవన్నీ ఉంటాయి కదా, అట్లాగా. ఇవన్నీ స్టోరేజ్వి, కంపార్ట్మెంట్స్, ఇట్లా వేరేగా. మీరు కనుక చూసుకున్నట్టయితే యుఎస్, యూకే అట్లాంటి వీడియోస్ ఎవరన్నా చూస్తే వాళ్ళ దాంట్లో ఉంటుందన్నమాట. ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి. ఇవన్నీ సేమ్ చెక్కతో చేసిన వాటిలాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ దాని పక్కన ఇంకొక రూమ్లోకి వచ్చారు. మళ్ళీ బెడ్రూమ్ సెటప్పే ఉంది. బెడ్ విత్ దానికి థీమ్కి తగ్గట్టు ఆపోజిట్ కలర్లో చైర్స్, సోఫా సెట్ లాగా అట్లాగా. మళ్ళీ టేబుల్, ల్యాంప్స్ అవన్నీ వేరే కాస్ట్లు కూడా అక్కడే ఉంటాయన్నమాట. మనం ఏమి లాక్కొని పీక్కునే పని లేకుండా వాళ్ళు అన్నీ ట్యాగ్ వేసేసారు. మనం ఎక్కడ ఓపెన్ చేసి తీసేసుకుంటామో అన్నట్టు. ఏముందిలేండి, అట్లా వెళ్ళి ఇట్లా నొక్కేసామా అన్నట్టు ఉంటారు కదా కొంతమంది జనాలు, అలాంటి వాళ్ళు ఉంటారని అట్లా ట్యాగులు వేస్తారనమాట. ఇట్లా మొత్తం ఒక ఫ్లోర్ అయి మొత్తం ఉంది. అట్లీస్ట్ మాకు దారి కూడా అర్థం అవ్వలేదంటే నమ్మరు మీరు. అట్లా మేమైతే తెలియక ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ నడిచాము, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇది వచ్చేసరికి ఇట్లా బయటకు వస్తూ ఉంటే మళ్ళీ ఇట్లా డబ్బాలు చిన్నవి లైక్ 300, 200 లంచ్ బాక్స్ టైప్ అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి అనుకుంటా. ఇది వచ్చేసరికి 149 ఒక్కొక్క పీస్ వచ్చేసరికి. ఇట్లా తర్వాత ఒక ఫ్లోర్ మొత్తం ఫుడ్దే పెట్టారు. ఇదేంటి అనుకుంటున్నారా, అక్కడ పెట్టిన చైర్స్ కూడా అమ్మేవే, కానీ ఒక ఫ్లోర్లో ఒక సైడ్ వరకు ఫుడ్ పెట్టారు. వచ్చిన వాళ్ళు 1 గంట 2 గంటల్లో అయితే ఖచ్చితంగా వెళ్ళరు. అందుకోసమనే యువర్ బిజినెస్, యువర్ హోమ్, యువర్ మనీ అంట. యువర్ మనీ కాదు, యువర్ వే.
ఇట్లా ఫుడ్ అయితే పెట్టారు. ఇంకా ఆల్రెడీ మనం తినేసాం కదా, ఇంకెందుకులే అన్నట్టు అటువైపు తొంగి కూడా చూడలేదన్నమాట. ఎందుకంటే ఒక ఫ్లోర్లో హాఫ్ ఆఫ్ ది ఫ్లోర్ అంటే మినిమం ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో అనిపించి భయం వేసింది. ఎందుకంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా ఐకియా వచ్చేసరికి. ఫుడ్ తినడానికి కూడా కిందకి లేకుండా చైర్స్ పైకుండి బాగుంది. కానీ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. ఇదిగోండి పాండా బొమ్మ అయితే వచ్చేసింది. పిల్లలు ఏమన్నా కొనుక్కున్నారు అంటే అక్కడ ఉన్న వాటిల్లో ఈ పాండా బొమ్మ ఒకటి ఉంటుంది. పాండానో డాగీనో అర్థం అవ్వాల నాకైతే. తర్వాత హాల్ థీమ్ అట్లా ఉన్నాయి అన్నమాట. థీమ్ అంటే పరిసర ప్రాంతం అని అర్థం అనుకుంటా తెలుగులో. తర్వాత సోఫా సెట్స్ దగ్గరకు అయితే వచ్చేసాం చిన్నగా నడుచుకుంటూ. అంటే కిచెన్ రూమ్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని ఒక అందాజా వేసుకోవడానికి, ముందుగానే ఇట్లా థింక్ చేసుకోవడానికి ఇట్లా ఐకియాకి వెళ్ళి చూసి వస్తే మనకి పర్లేదు ఇట్లా ఇవి కొనుక్కుంటే ఈ కలర్లో కొనుక్కుంటే ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి. చూడండి సోఫాస్ ఉన్నాయి. మేమైతే తిరిగి ఆ సోఫా సెట్లో ఒక మినిమమ్ అక్కడ ఒక అరగంట కూర్చుని పోయామన్నమాట. 150 రూపాయలు ఏందనుకుంటున్నారు? మొత్తం కాదు, ఆ డబ్బా ఒక్కటే, ఆ వైట్ కలర్ డబ్బా ఒకటి 149 రూపాయలు. ఇట్లాగా అన్ని వాటి మీదే ట్యాగ్స్ వేసి ఉంటాయి అన్నమాట. ఆ స్టాండ్ ఒక్కటి 1799 రూపాయలు. ఇవన్నీ మనము ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికైనా. ఇది మొబైల్ హోల్డరు, ఇది ఆల్మోస్ట్ 300 దాకా ఉందనుకుంటా. మా అబ్బాయి కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అంట, పాపం చిన్న పిల్లోడు అయిపోయాడు కదా. మేమే అల్లాడిపోయాం. ఈ పిల్లో కవర్ వచ్చేసరికి 300. ఇట్లా డైరీలు, బుక్స్, లైబ్రరీ, లైక్ ఇంట్లో లైబ్రరీ సెటప్ చేసుకునే వాళ్ళకైతే ఇట్లాంటిదైతే బాగుంటుంది నా ఒపీనియన్ వచ్చేసరికి. ప్లాస్టిక్ పూలది ఇందాక చూపించాను కదా, అదిగోండి అట్లా పెట్టుకోవడానికి. అవి ఇందాక అంటే ప్రీవియస్ వీడియోస్లో. అదేందనుకుంటున్నారు? మన చిన్నపిల్లలు రంగులు నేర్చుకునేటప్పుడు, అదే క్రయాన్స్ వేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు గీస్తారే, అలా ఉంది అది. తర్వాత బెడ్ మీద ఎగిరి మళ్ళీ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా అట్లా తిరుగుతున్నాము. ఇది వచ్చేసరికి రేడియో లాంటిది అనమాట. రేడియోనే అనుకోండి, పాతకాలంలో రేడియో లాగా, అదే క్యాసెట్ పెట్టే పని లేకుండా ఒక సువ్వలాగా వస్తుంది, అది పెడతారు. అని వస్తుంది. స్నేహితుడి సినిమాలో ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ ఏమో ఉంటారుగా, ఆయన పెడతారు. కట్టప్ప మన కట్టప్ప స్నేహితుడి సినిమాలో ఉన్నారు కదా, అట్లా అనమాట. ఇది వచ్చేసరికి మళ్ళీ టీవీ సెటప్ ఇదిగోండి. కింద ఒక్కటి వచ్చేసరికి 18,200 అంట. కొంచెం కాస్ట్ కాదు, వామ్మో మన వల్ల అయ్యే పనే కాదనమాట. ఇలాంటివి చూడడానికి రాసి పెట్టుండాలేమో అనిపించింది నాకు. ఇది ఏందా అనుకుంటున్నా, ఏంది దీనికి తలకాయ లేదు అనుకుంటున్నా. అది నాకు ఏందో కూడా అర్థం అవ్వలేదు అది. తర్వాత వచ్చేసరికి ఇది కూడా అర్థం అవ్వాలా, ఇంకా అర్థం కాకపోయినా కానీ సర్లే చూద్దాంలే అన్నట్టు అట్లా వెళ్ళిపోయా. ఇది వచ్చేసరికి ఇంకొక సెటప్ అనమాట, డైనింగ్ సెటప్ అనమాట. ఇంకా వెనక కనిపిస్తుంది మొత్తం ఫొటోస్ లాగా అట్లా అనిపిస్తుంది. తర్వాత ఇట్లా మళ్ళీ షాపింగ్ది పెట్టారు, కొంచెం గ్లాస్ ఐటమ్స్ అట్లాగా. ఇవన్నీ గ్లాసులు అనుకుంటా, అదేంటి బీర్లు అవన్నీ తాగుతారుగా ఆ గ్లాసులు. ఇవన్నీ సెట్స్ అనమాట. సెట్స్ 6 ఏమో ఉన్నాయి. భలే తీసుకెళ్తున్నారు జనాలు ఇవి. అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇవి బాగా సేల్ అయితే ఏమో వాళ్ళకి, నాకు తెలిసి. ఒక్కొక్క గ్లాస్ 349 రూపాయలంట. ఇది చూసారా, దూరం నుంచి తీశాను బాగా అర్థమైద్దని చెప్పి. ఇదేంటా దగ్గరికి వెళ్ళి చూసా కదా, ఇదిగోండి టీ జల్లెడ, అదే గ్రీన్ టీ అట్లా తాగుతారు కదా, ఆ పౌడర్ దాంట్లో వేసి లాక్ చేసేస్తే అందులో హాట్ వాటర్ వేసుకోవాలంట. హాట్ వాటర్ వేసుకొని అది డిప్ చేస్తే ఇంకా స్ట్రెయిన్ చేసే పని లేకుండా అందులో డైరెక్ట్గా పడేసుకోవచ్చు అంట. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇవి ప్లాస్టిక్వి కాదు, మామూలువే పింగాణివి అనుకుంటా. ఒక చోట ఎక్కడో ప్లాస్టిక్ కూడా సేమ్ ఉన్నాయి, నేను అసలు నమ్మలేకపోయా. అసలు పింగాణివా ప్లాస్టిక్వా అన్నట్టు. 279 రూపీస్కి ఐకియాలో బౌలా, నమ్ముతారా? అవును, యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి బౌల్స్ బాగా నచ్చుతాయి, ప్లస్ మంచిగా కూడా ఉంటాయి చూపించడానికి. వచ్చేసరికి చూడండి, ఇది కిచెన్ థీమ్. కిచెన్ తర్వాత అటు పక్కన బాల్కనీ కూడా ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు చూడండి. అక్కడ చక్కగా కూర్చుని పోయారు, అట్లా ఉంటుందన్నమాట. అంతోనే ఇట్లా వెళ్తూ ఉండగా 129 రూపీస్కి ఐకియాలో ఏమొస్తుంది అంటే, ఇదిగోండి ఇది మనం ఇంట్లో కవర్స్ వేసుకుంటాం కదా కిటికీల దగ్గర, ఒక బ్యాగ్లో వేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ అట్లా వేసి పెట్టుకోకుండా ఇందాక చూపించింది ప్లాస్టిక్ది నిలువుగా నిల్చోబెట్టుకొని అందులో వేసుకుంటారు. అందులో వేసుకుంటే మనం బాగా చాలా కవర్లు దాచిపెట్టుకోవచ్చు అనమాట, ప్లాస్టిక్వి, అదే పాలిథిన్ కవర్స్.
ఇవి వచ్చేసరికి తర్వాత చిన్నగా అట్లా నడుచుకుంటూ వచ్చాను. నాకైతే అసలు అర్థమే అవ్వాల. తర్వాత అనిపించింది లైక్ విండోస్ లాగా అట్లాంటివేమో అని. నాకు అక్కడికి వెళ్తే మైండ్ ఇటునున్న మైండ్ అటు తిరిగిపోయింది. ఇది ఎంత ఇవి కూడా జనాలు ఎగబడి తీసుకుంటున్నారు. మా నాన్నగారు వుడ్ వర్క్ చేస్తారు. మా నాన్నగారిని ఈ బౌల్ అడిగితే శుద్ధంగా చేసి పెడతారు. మనకి ఎందుకంటారు ఈ కష్టాలు అని చెప్పి అన్నా నేను మా ఆయనతో. మా మామయ్య గారిని అడిగినా కానీ చేసిస్తారు. అట్లా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ 700 పెట్టి ఆ చెక్క బౌల్ కొనుక్కోవాలా అని. మా మాహిర్ చేతులు అసలు ఊరకే ఉండవన్నమాట. ఏడికి పోయినా ఏ గదిలిచ్చారా, ఆ బయటికి వచ్చినంతసేపు ఆ పింగాణి ఏడ పగలు కొడతాడా అని భయం. మామూలు భయం కాదు. మా షిజా పాప ఎట్లని ఇప్పుడు ఎత్తుకునే పాప కాబట్టి సరిపోయింది. లేకపోతేనా వామ్మో ఇంకా మామూలుగా ఉండేది కాదేమో. దీని మీద ఎంత తిప్పి చూసినా నాకు అసలు రేట్ కనిపించలే. ఆ తర్వాత అక్కడ స్టాల్కి అక్కడ అంటించుందనమాట. ఇవి మళ్ళీ 179 రూపీస్కి స్టోరేజ్ బాక్సులు, అదే మనం పోపు దినుసులు వేసుకోవడానికి బాక్సులు అనమాట. ఒక్కొక్కటి 179 రూపీస్. ఇవేంటంటే క్లిప్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ వాటికి వేయడానికి క్లిప్స్ అనమాట. ఏదో అంటారు దాన్ని, నాకు గుర్తు రావట్లేదు. తర్వాత 69 రూపీస్కి ఏమొస్తాయి అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ ప్లేట్లు ఏందో ఉన్నాయి, అవి వస్తాయంట. ఇవి వచ్చేసరికి 999 రూపీస్, 699 రూపీస్ అంట. ఈ బౌల్ దేనికి పనికొచ్చిద్ది, మన ఫ్రూట్స్ పెట్టుకుంటారేమో దీంట్లో. ఇది వచ్చేసరికి 129 రూపీస్. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రేట్ ఉంది. మొత్తం కిచెన్ ఐటమ్స్లో పనికొచ్చేయే. డస్ట్బిన్స్ ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా ఉన్నాయి డస్ట్బిన్స్. ఇది చెప్పుల స్టాండ్ లాగా అనిపించింది, 3900 అంట. ఇట్లా అన్నీ ఉన్నాయి. నేను అసలు ఇంత చిన్నవి, నేను ఐకియా అంటే ఇన్ని రోజుల నుంచి మంచి రేటువి సరుకులు కూడా ఉంటాయేమో అనుకున్నా. కానీ సరుకులు అట్లాంటివి ఏం లేవు, పర్లేదు అట్లాగా. ఇవి వచ్చేసరికి ఏంటిదో 49 రూపాయలంట. 49 రూపాయలు ఏంటా అనుకున్నా. ఇదేందో హ్యాంగ్ చేస్తారు కదా, అట్లా కొక్కెం అంటారు అనుకుంటా దాన్ని. చిన్నవి కూడా కాస్ట్ తక్కువవి కూడా ఉన్నాయి. అవసరం అనుకుంటేనే కొనుక్కోవాలి ఏదైనా. అవసరం లేనప్పుడు అట్లా వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటే, కష్టపడి సంపాదించిన డబ్బులు మళ్ళీ పోతే, ఒకసారి చేయి జారిపోతే మళ్ళీ తిరిగి రావు కదా. ఇట్లా కుల్ఫీల్ చేసేదన్నమాట. 299 అని ఉందనుకుంటా, కొట్టేసి 999 రూపాయలు అని రాశారు. అసలు నేను ఎట్లా తీస్తానో నేను తీస్తూనే ఉంటా. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తే వచ్చిన తర్వాత చూసుకుంటాను. అక్కడే చూసుకోను, వచ్చిన తర్వాత చూసుకుంటే క్లారిటీనెస్ మిస్ అయ్యింది. ఇట్లా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ బౌల్స్ అన్నీ 1000 కిందనే ఉన్నాయి రేట్లన్నీ. 1000 పైన అయితే లేవు. ఇవన్నీ పెప్పర్ని పొడం చేస్తారు కదా, మిరియాల పొడం చేసుకుంటారు అదనమాట. గ్రేటరు, ఇవన్నీ టీ జల్లెళ్ళు, ప్లాస్టిక్ స్పూన్లు, ఐస్ క్రీమ్స్ తీసే స్పూన్ అనమాట. ఇది తీసుకుందాం అనిపించింది కానీ ఒక్కదానికోసం బిల్డింగ్ దగ్గరికి వెళ్తే చండాలంగా ఉంటుంది, అందుకే తీసుకోలేదు. ఇవి పీలర్స్, 2 టైప్స్ ఆఫ్ పీలర్స్ అనమాట. బాగున్నాయి క్యూట్గా. సమ్మర్ వచ్చింది కదా, మామిడికాయలు వస్తే తీసుకుందాం అనుకున్నా. ఐక్యాలోనే తీసుకోవాలా, బండి మీద తీసుకుంటే 10 రూపాయలకి వచ్చింది పీలర్. అంత అవసరమా అనిపించింది నాకు. అందుకే నేనైతే కనీసం నేను అది కావాలి ఇది కావాలని నేను ఏమున్నా మా వారిని అడగలేదు. మా వారు కూడా ఇది తీసుకో, ఆయన అన్నారు ఏమన్నా కావాలంటే తీసుకో అని. మనకు అంత అవసరం లేదబ్బా. మాకు మా ఊర్లో 110 షాప్ ఉంది, ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి. అవసరమా మనకి? 110 షాప్లో మా ఇంట్లో సామాన్లన్నీ ఆల్మోస్ట్ 110 షాప్లో తెచ్చుకున్నవే అనమాట. బెంగళూరు వచ్చిన తర్వాత ఆ 110 షాప్ పెట్టి కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇవి ఏంటంటే బీర్లు వాటి మీద అదేంటి వుడ్ది ఒకటి వచ్చింది, దాన్ని లాగడానికి అంటది. ఇది వచ్చేసరికి 599. ఏది చిన్నది, పెద్దది కాదు. 599. నాకు భలే నచ్చింది. అది 600 పెట్టి కొనుక్కుందాము అనిపించింది కానీ నాకు తర్వాత అనిపించింది ఇంత చిన్నదే 1290 రూపాయలు పెడితే అంత పెద్దది వాడు అంత తక్కువ రేట్కి ఎందుకు ఇస్తాడు అని ఇంటికి వచ్చాక అనుకున్నా. నేను మా వారితో కూడా డిస్కషన్ పెట్టా అనమాట. ఏందంత చిన్నది అట్లా ఎట్లా ఇస్తాడు అని చెప్పి. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుంది కదా ఫ్రైయర్, అదే మనం ఆయిల్లో పెట్టేసి డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు, స్ట్రైన్ చేసేసుకోవచ్చు అని, అది కూడా ఉంది అక్కడ. ఇది వచ్చేసరికి 279 రూపీస్ అంట. ఇవన్నీ చిన్న మౌల్డ్స్, కేక్ మౌల్డ్స్, జల్లెడ, చపాతీ కర్రలు 2-3 రకాలు, చిన్న బుడ్డి విస్కర్లు, అదే ఆమ్లెట్ షేక్ చేసుకోవడానికి, నైఫ్లు, పిజ్జా కటర్స్, స్టాండ్లు, ఇవన్నీ కిచెన్కి సంబంధించింది. పైనది మాత్రం మౌల్డ్, కేక్ బేక్ చేసుకునేది. అది కూడా కేక్ ఎందులో
దాంట్లో బేక్ చేస్తారు కదా ఓవెన్లో, మైక్రో ఓవెన్లో, అదనమాట. తర్వాత చక్కవి స్పూన్లు, మళ్ళీ మనం మంచి డిషెస్ చేసినప్పుడు సర్వింగ్ చేయడానికి సర్వింగ్ బౌల్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఒకసారి స్వప్న వైట్ల గారి ఛానల్లో చూశానమాట. నైఫ్ ఐక్యాలో బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ చెప్పింది తప్ప నాకు అన్నీ కనిపించినాయి. ఎందుకో మరి నాకే అర్థం అవ్వలేదేమో అనుకున్నా నేను. వాళ్ళ ఇంట్లో డైలీ వాడుతూ ఉంటారు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది, మటన్ కత్తి లాగా ఉంటుంది అనమాట. ఏదన్నా తీసుకోండి 499 రూపాయలు అంటే 500 అంట ఒక్కొక్క చాకు. కత్తి అని పిలుస్తున్నారు, చాకనే అని అంటారో మరి కత్తి అంటారో నాకు కూడా తెలీదు. తర్వాత అల్యూమినియం ఫాయిల్తో సహా అన్నీ ఉన్నాయి అక్కడ. అల్యూమినియం ఫాయిల్ కూడా మంచిదే, అంటే రోటీస్ అట్లా చేసుకున్నప్పుడు వేడి పోకుండా, బిర్యానీ చేసినప్పుడు పైన త్వరగా కూల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇట్లా నేను వెనక చిన్నగా వస్తున్నా, మా వారు మా అబ్బాయి ముందు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తప్పిపోతాడో మా మాహిరన్న భయం, ఎందుకంటే వాడు ఉన్న చోట ఉండడు. అదిగోండి పిల్లలు అలా చక్కగా కూర్చుంటారు. మా పిల్లలు అసలు కూర్చోరు ట్రాలీస్లో, ఎందుకో తీసుకెళ్ళినా కానీ వేస్టే అసలు. మళ్ళీ నాకు ఇట్లా గాజు నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంటుంది అసలు. నాకు ఇష్టమైనది ఏమన్నా ఉంది అంటే ఈ పింగాణివి గ్లాసులు, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే నాకు భలే ఇష్టం. కాఫీ అయినా టీ అయినా అందులో వేసుకొని తాగితే అదేందో టీ కాఫీ టేస్ట్ ఉన్నా లేకపోయినా అందులో పోసిన దానికైనా తాగుతా నేను, ఆ రకం అనమాట నేను. తర్వాత వచ్చేసరికి చిన్న చిన్న మ్యాట్స్, కర్టన్స్, పిల్లోస్, దిండుకి 600 అవసరం అంటారు మీరు చెప్పండి. 600 కాదు, 699 రూపాయలు దిండు. అంటే రకాలు కూడా ఉన్నాయి. పిల్లో కవర్ ఓన్లీ 199 రూపాయలు. పిల్లో కాదు, పిల్లో కవరు. 110 షాప్లో మాకు 4-6 వస్తాయి, 110 రూపాయలకి అనిపించింది. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా. మీరు ఐక్యాకి వెళ్ళి పతాపురం లాగా అట్లా మాట్లాడకండి అని అనమాకండి. ఎందుకంటే నేను కొంచెం అఫీషియల్ అబ్బా కాకపోతే అప్పుడప్పుడు మన లోపల ఇన్నర్ ఫీలింగ్ బయటకు వస్తూ ఉంటుంది కదా, అబ్బా దీనికి ఇంత పెట్టాలా, అవసరం మన కోటి సెంటర్లో చాలా వస్తాయి కదా అనే రకం అనమాట నేను. డబ్బులు ఎవరికి ఊరికే రాదు అని ఆల్రెడీ జోసెల్కస్ వాళ్ళు గుండు తాత చెప్పారు. అయ్యో తాత అంటున్నాను, ఆయన ఫీల్ అవుతాడో ఏమో పాపం. తర్వాత మళ్ళీ కాళ్ళ నొప్పులు అంటే మళ్ళీ ఇక్కడ ఒకళ్ళు కూర్చోనంటే వాళ్ళు బ్యాగ్ తీపిచ్చి మరీ కూర్చోబెట్టామన్నమాట మాహిర్ని. నువ్వు ఒక రౌండ్ అలా తిరిగేసి రాపో, వీడియో తీసుకొని రాపో, మేము ఇక్కడ సెటిల్ అవుతామని అన్నారు. నాకెందుకో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాలేదు. అట్లా కాదు, నన్ను వదిలిపెట్టి మా మాహిర్ కూడా ఉంటాడు, కొంచెం 5 మినిట్స్ కూడా ఉండడు అనమాట. నేను కనిపించకపోతే మా షిజా పాప ఫేస్లో క్వశ్చన్ మార్క్ పడిద్ది, మా మమ్మీ ఎక్కడా, మా మమ్మీ ఎటుపోయింది అన్నట్టు. అంతకుముందు బాబు ఒక్కడే అట్లా చేసేవాడు, ఇప్పుడు షిజా పాప కూడా అంతే చేస్తుంది. అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని నేను తెగ బాధపడ్డా. ఎందుకంటే కూర్చుంటామని చెప్పిన వాళ్ళు కూర్చోవాలా లేదా, పెద్ద చీటింగా కాదా అది. ఇక్కడ కూర్చుంటాం, నువ్వు వెళ్ళిరా అంటే నేను జస్ట్ వీళ్ళు వెళ్తారా లేదా అని చెప్పి అట్లా ఒక సైడ్ వెళ్ళా. ఇటు తిరిగి చూసేసరికి ఇటు వచ్చి ఇక్కడ ఉన్నారు. మా మాహిర్ ఇంకా చెప్పులు ఇప్పేసి ఏడిపోస్తుంది, వాడికి ఏడ్చి పడుకున్నాడు. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అంటే పడుకోమ్మని కాళ్ళు పొత్తా కొంచెం సేపు. తర్వాత షిజా కూడా నేను కూడా పడుకుంటా అన్నతో పాటు అంటే ఇద్దరు పడుకున్నారు, కొంతసేపు ఆడుకున్నారు. తర్వాత మళ్ళీ వెళ్దాం పా నాయన, నా వల్ల కావట్లేదు, పాపం బాబు ఏడుస్తున్నాడు కదా, పిల్లలు ఏడిస్తే ఇంకా అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా మేమైతే అవుతాము. వేరే వాళ్ళు ఎలానో మాకైతే తెలియదు, నేను వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడను. పార్కింగ్ ఏరియా చూడండి చాలా పెద్దగా ఉంటుంది. అసలు నేను అనుకున్నా చూడండి అక్కడ కాళ్ళ నొప్పులు అన్నాడా, ఇక్కడికి వచ్చి పరిగెడుతున్నాడు, అట్లా ఉంటుంది మన మాహిర్తోని. ఇట్లా పిల్లలకి ఏమన్నా పిల్లల కోసమే అసలు మేము బయటికి వెళ్ళేది, మాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మా వారు నేను అనుకోండి, మేము ఎప్పుడెప్పుడు నిద్రపోదామా, ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా. మాకు 2 పిల్లలు ఉండేసరికి మాకు నిద్ర సరిపోవడం లేదు. మా షిజా పాప ఒక్కోసారి నైట్ 2కి లెగుస్తుంది, నైట్ 12కి దాకా పడుకోదు. మా మాహిర్కి కోసం మళ్ళీ లంచ్ కోసం పొద్దున్నే లెగవాలి, ఇదంతా ఉంటుంది. పొద్దున్నే లేచేసరికి మళ్ళీ పిల్లలిద్దరు లేచేసరికి లంచ్ రెడీ అవ్వాలి, టిఫిన్ రెడీ అవ్వాలి కదా, మళ్ళీ వర్క్స్ అన్నీ చేసేసుకోవాలి నేను. అట్లా అయ్యేసరికి నాకు కొంచెం ఇబ్బంది అనమాట. ఇట్లా అవుటింగ్స్కి వెళ్ళడం చాలా తక్కువ. మేము ఆల్మోస్ట్ డెలివరీ అయిన తర్వాత ఇది 2nd టైం ఏమో బయటికి అట్లా వెళ్ళడం. సో ఐకియా షాపింగ్ అయితే మేమేం చేయలేదన్నమాట. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.